వాళ్ళకి అప్పుడే నాన్ముల్కి గో బ్యాక్ అనే ఉద్యమం నిజాం కాలంలో వచ్చింది. ముచ్చర్ల సత్యనారాయణ గారు విద్యార్థిగా చదువుతున్నప్పుడే ఆయన ఈ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్కి ముందే దీని మీద తిరుగుబాటు చేశారు. అంటే ఒక రకంగా నాన్ముల్కి గో బ్యాక్ ఉద్యమానికి తెలంగాణ కాంటెక్స్ట్లో నాకు తెలిసినంత వరకు ముచ్చర్ల సత్యనారాయణ గారే బొడ్రాయిలు అంటాడు. అప్పటికి అసలు ఇప్పుడు చెప్పిన పేర్లు ఎవరు లేరు. దాని తర్వాత 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ కానీ దానికి నాయకత్వం వహించారు స్టూడెంట్గా ఉండి కూడా. ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ అనే పదానికి, తెలంగాణ అనే తిరుగుబాటుకి, ధిక్కార స్వరానికి ఆయనే పునాది రాయి, ఆయనే బొడ్రాయి. 52లో జరిగిన నాన్ముల్కి గోబ్యాక్ ఉద్యమము, ఇడ్లీ సాంబార్ ఉద్యమము, ఆయన కాసు బ్రహ్మానంద రెడ్డి చేసిన అకృత్యాల మీద 69లో ముచ్చర్ల సత్యనారాయణ గారు స్వయంగా వచ్చి మా ఖమ్మం జిల్లాలో KTPS పాల్వంచ దగ్గర మా బంధువు ఆయన కొలిశెట్టి రామదాస్ గారు మా ఉద్యోగాలు మాకు కావాలని 1968 జూలై 8, 6 తారీఖు నిరసన దీక్ష చేయాలనుకుంటారు. ఆ దీక్షకు ముందు వాళ్ళు వచ్చి కలిసింది వరంగల్లో ముచ్చర్ల సత్యనారాయణ గారిని. ఇట్లా మేము ఖమ్మం జిల్లా KTPSలో మొత్తం సమైక్య కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఖమ్మోళ్ళంతా వచ్చి మా ఉద్యోగాలు దోచుకుంటున్నారంటే మీరు స్టార్ట్ చేయండి, మేము ధైర్యం ఇస్తామని చెప్పారు. ఆ దీక్ష తర్వాత ఆ దీక్ష మా ఉద్యోగాలు మాకు కావాలని 1968లో స్టార్ట్ అయిన దీక్ష కొన్ని రోజులకే ఖమ్మం జిల్లాలో రవీంద్రనాథ్ అనే ఒక నిరుద్యోగిని ఆమరణ దీక్ష కూర్చోబెడతారు. దానికి కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారు వరంగల్ నుంచి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తారు. అన్న చెప్పిందేమో 96, 95 నుంచి 2001 వరకు. అసలు అంతకుముందు 52 నాన్ముల్కి గో బ్యాక్ ఉద్యమము, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమము, తన స్టూడెంట్గా ఉన్నప్పుడు చేసిన ఒక ఆంధ్ర టీచరు తెలంగాణ టీచర్ని, ఒక అవిటి తెలంగాణ టీచర్ని అవమానిస్తే, నల్లకాడ వాళ్ళ భార్య ఆంధ్ర టీచర్ భార్య అవమానిస్తే అది ఉద్యమానికి దారితీస్తుంది. అది అన్న వివరంగా చెప్పగలుగుతారు, నాకు ఆ సీక్వెన్స్ గుర్తురాట్లా. అంటే అసలు తెలంగాణ అనే ధిక్కారాన్ని నాన్ముల్కి గో బ్యాక్ నుంచి మన తెలంగాణ సమాజానికి అందించిన వైతాళికుడు, ఒక పాటలు కట్టి అప్పటికప్పుడు కూడా. అది మన ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి మీరు ఒక 1 అవర్ ఎపిసోడ్ చేస్తే కానీ తెలియదు. అక్కడ నుంచి తీసుకుంటే 69 ఉద్యమంలో సంతపూర్ రఘువీర్రావు గారు, ఆయన డక్కన్ క్రానికల్ రిపోర్టర్ ఉంటుండే, ఆయన ప్రతాప్ కిషోర్ గారు. అప్పుడు డక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి అనేది తెలుగు వాళ్ళది కాదు, అది తమిళనాడు వాళ్ళది. వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఏకైక పేపర్ మెయిన్ స్ట్రీమ్లో. 69 ఉద్యమం ఖమ్మంలో అమర దీక్ష స్టార్ట్ కావడము, ఇక్కడ సిద్దిపేటలో ఫైరింగ్ జరగడము, కొత్తగూడెంలో దస్తగిరి రాంబాబు అని మా ఇంటి దగ్గర రామచంద్ర స్కూల్ దగ్గర ఇద్దరిని చంపేశారు. అంటే ఆ ఉద్యమం 69 ఉద్యమం ఇట్లా ఉప్పెనలాగా లేవడానికి కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారి మార్గదర్శకము మేము ఉన్నామనే ధైర్యం. అప్పుడు వాళ్ళంతా స్టూడెంట్ లీడర్స్. ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ 1 ఇయర్ కర్ఫ్యూ జరిగిన పోరాటం. 369 డెడ్ బాడీలు ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు. ఒక్క డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే 100 మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళట, ఇది మా కొడుకుదా మా కూతురుదా అని. ఎందుకు అంటే ఆర్మీ ఏం చేసిందంటే, ఇప్పుడున్నంత మీడియా లేదు, అప్పుడు